నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు జూలై 17, 2026 ఈరోజు కోవేట్లో అలాగే ఖత్తర్లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా కోవేట్లో అప్డేట్స్ కనుక చూసుకుంటే గృహ కార్మికుల నియామకంపై కీలక అప్డేట్ అయితే వచ్చింది. కువైట్ యూనియన్ ఆఫ్ డొమెస్టిక్ లేబర్ ఆఫీస్ ప్రకారం ఫిలిప్పీన్స్, శ్రీలంక, ఇథియోపియా వంటి దేశాలతో పాటు మరిన్ని దేశాలతో కొత్త ఒప్పందంపై చర్చలైతే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫిలిప్పీన్స్, శ్రీలంక గృహ కార్మికుల రిక్రూట్మెంట్ ఫీజు 750 కువైటీ దినార్లుగా అయితే ఉంది. కొన్ని ఆఫ్రికన్ దేశాల గృహ కార్మికుల రిక్రూట్మెంట్ ఫీజు వచ్చేసి 575 దినార్లుగా అయితే ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్పాన్సర్ల అనుమతి లేకుండా గృహ కార్మికులు ఇతరుల వద్ద పనిచేయడం లేదంటే గంటల వారీగా పనిచేయడం చట్టవిరుద్ధమని కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే హెచ్చరించింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో ట్రాఫిక్ వైలేషన్ల కారణంగా వాహనాలు బ్లాక్ అయిన వారు ఇప్పుడు ఫైన్ చెల్లించి మీ బ్లాక్ నైతే తొలగించుకోవచ్చు. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్వహిస్తున్న బీ అవేర్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక అవకాశాన్ని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే కల్పిస్తుంది. చిన్న ట్రాఫిక్ వైలేషన్ల కారణంగా వాహన రిజిస్ట్రేషన్ బ్లాక్ అయిన వారు ఫైన్ చెల్లించి బ్లాక్ నైతే తీసుకోవచ్చు. అయితే ఎవరైతే 180 కిలోమీటర్ల వేగంతో కారు నడిపారో లేదంటే ర్యాష్ డ్రైవింగ్ చేశారో, స్టంట్స్ డ్రైవింగ్ చేశారో అలాంటి వాళ్ళ కేసులపై ఎటువంటి సడలింపులు ఉండవని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే హెచ్చరించింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ పై ఇరాన్ ఈ రోజు మరోసారి డ్రోన్లతో, మిసైళ్లతో దాడి చేసింది. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా ఈ డ్రోన్లను, మిసైళ్లను గాల్లోనే పేల్చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇందులో ఒక డ్రోన్ కువైట్ లోని ఒక పవర్ ప్లాంట్ పై హిట్ కావడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలైతే చెర్రేగాయి. ఈ సంఘటనలో పవర్ ప్లాంట్ లో కొన్ని భాగాలైతే దెబ్బతిన్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా కొన్ని విద్యుత్ యూనిట్లు ప్రభావితం అయితే అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ బృందం దెబ్బతిన్న యూనిట్ల రిపేర్ పనులను అయితే కొనసాగిస్తుంది. విద్యుత్ గ్రేడ్ స్థిరత్వం కోసం ప్రజలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని కువైట్ ప్రభుత్వం ప్రజలనైతే విజ్ఞప్తి చేసింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో ఉద్యోగి మృతి కేసులో కువైట్ కోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. ముతలా రెసిడెన్షియల్ సిటీ ప్రాజెక్ట్ లో విద్యుత్ షాక్తో మరణించిన ఈజిప్ట్ కార్మికుడి కేసులో కువైట్ అప్పీల్ కోర్టు ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది. కాంట్రాక్టింగ్ కంపెనీ మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీతో పాటు 50,000 కువైటీ దినార్లు పరిహారంగా చెల్లించాలని కోర్టు అయితే ఆదేశించింది. సేఫ్టీ చర్యల్లో కంపెనీ నిర్లక్ష్యం చేయడం కారణంగా ప్రమాదం జరిగి అతను చనిపోయాడని కోర్టు అయితే పేర్కొంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో పెంపుడు జంతువులను రోడ్డుపై వదిలేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జంతు సంక్షేమ సంస్థలైతే కువైట్ అధికారులైతే కోరడం జరిగింది. తీవ్రమైన వేడి కారణంగా వీధుల్లో వదిలేసిన పిల్లులు, కుక్కల పరిస్థితిపై జంతు సంక్షేమ సంస్థ ఆందోళన అయితే వ్యక్తం చేశాయి. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, పిల్లులకు, కుక్కలకు తప్పనిసరిగా మైక్రో చిప్పులు, జంతువుల రిజిస్ట్రేషన్, వదిలేసిన వారిపై భారీ జరిమానాలు విధించాలని ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో వాహనాలకు భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. కువైట్ లోని ఫాహిల్ ప్రాంతంలో పార్కింగ్ చేసిన పలు వాహనాలకు అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఫైర్ ఫైటింగ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లోని జిలేబల్ షువేక్ ప్రాంతంలో ఇంకా భారీ తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న కువైట్ వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ జిలేబల్ షువేక్ లో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో 152 కేసులైతే నమోదయ్యాయి. 10 వ్యాపార సంస్థలను తాత్కాలికంగా మూసివేయడం అయితే జరిగింది. ఈ మూసివేసిన వాటిలో బంగారు షాపులు, గృహ కార్మికుల రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, కెఫేలు అయితే ఉన్నాయి. తర్వాత ఖత్తర్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఖత్తర్ పై ఇరాన్ ఈ రోజు డ్రోన్లతో, మిసైళ్లతో మరోసారి దాడి చేసింది. ఖత్తర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా ఈ డ్రోన్లను, మిసైళ్లను గాల్లోనే పేల్చేగా కొన్ని శకలాలైతే ఖత్తర్ లో పడడం జరిగింది. ఈ శకలాల కారణంగా ఒక చిన్నారికి గాయాలయ్యాయి. ఎమర్జెన్సీ బృందం వెంటనే స్పందించి ఆ చిన్నారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అలాగే ఖత్తర్ లో వదంతులు నమ్మొద్దు, కేవలం అధికారిక అప్డేట్స్ మాత్రమే నమ్మాలని ఖత్తర్ లోని ప్రజలను, ప్రవాసులను ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే కోరింది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే ఖత్తర్ వాతావరణ శాఖ నుంచి ఒక కీలక హెచ్చరిక అయితే వచ్చింది. ఖత్తర్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం జూలై 17 నుంచి 18 వరకు ఉదయం పూట్ల తీవ్రమైన పొగమంచు ఉంటుందని, కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలను ఖత్తర్ తీవ్రంగా ఖండించింది. ఖత్తర్ ఇంటర్నేషనల్ మీడియా ఆఫీస్ ప్రకటన ప్రకారం ఇరాన్ పై సైనిక చర్యల్లో ఖత్తర్ పాల్గొనడానికి అంగీకరించిందని, ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి సత్యం లేదు, అది పూర్తి అసత్యం అని చెప్పేసి ఖత్తర్ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో అలాగే ఖత్తర్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్ ఇంకా ఖత్తర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.